ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 231వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం భీమ దుర్యోధనుల గదా యుద్ధం, ద్వంద్వ యుద్ధం నడుస్తూ ఉంది. అతి భయంకరంగా బాగా సాధనలో ఆరితేరాడు రారాజు. ఎందుకు? ఇతను రాజ్యంలో ఉన్నాడు, నిరంతరం సాధన ప్రక్రియ కొనసాగించాడు కాబట్టి అద్భుతమైనటువంటి సాధన కౌశల్యం ఎరిగినటువంటి వాడు. సాక్షాత్తు కృష్ణుడే చెప్తాడు ఆ మాట. అంతా సాధన చేశాడు. భీముడి దగ్గరికి వచ్చేటానికే శారీరకంగా ఇతని కంటే బలవంతుడే, కానీ సాధన లోపం. కారణం 13 సంవత్సరములు అరణ్య అజ్ఞాతవాసాలు, దానికి సంబంధించినటువంటి జీవన శైలి, అవకాశం దొరకదు. ఆ రకంగా గడిచిపోయింది. కానీ యుద్ధం తప్పలేదు ఇద్దరికి. అంతలో ఈ యుద్ధంలో దుర్యోధనుడు భీముని తీవ్రంగా గదతో మోదగా రెండవసారి భీముడు సొమ్మసిల్లి పడిపోయాడు. అయిపోయాడు అనుకున్నాడు అంతే. ఒకసారి సొమ్మసిల్లాడు, లేచాడు, మళ్ళీ రెండోసారి కొట్టాడు, మళ్ళీ పడిపోయాడు భీముడు. అయిపోయాడు భీముడు, నా ముందు నిలబడతాడు అనేటువంటి అహం. విలాసంగా ఎగిరి దూకాడు దుర్యోధనుడు. ఉరికిన తేరిపై కురికి యుగ్రత భీముడు వ్రేయన్న విభండు ఉరక మహద్భుత స్ఫురణ నూర్ధ్వ పరిభ్రమణంబుసేసే నందెరపి అతండుగాంచి సముదీర్ణ రణం రయంబున సీతారాం సముదీర్ణ రయంబున వైచే పెందుడల్ విరిగి నగాగ్రముద్ధట పవి ప్రహతింబడు చాట్పుణంబడం. ఎగిరి దూకాడు మహా సంభ్రమంతో దుర్యోధనుడు. వెనక ముందు ఆలోచించలేదు. అయిపోయాడు భీముడు, ఇంకేముందో రాజ్యం నాదే అనేటువంటి అభిలాష, తొందరపాటు. ఎప్పుడైతే ఆకాశంలోకి అలా ఎగిరాడో విలాసంగా, క్రిందకు దిగేటప్పుడు ఆకాశంలో అలా తిరుగుతూ ఉన్నాడు. తొడలు విరిగేటట్లు మిక్కిలి వేగంగా భీమసేనుడు తన గదను జాడించి వేశాడు. భయంకరమైనటువంటి దెబ్బ తగిలింది, కొట్టాడు. ఆ దెబ్బ ఎలా ఉందంటే వజ్రపాతంతో విరిగిపడే కొండ శృంగం మాదిరిగా, మహాపర్వతం దాని యొక్క శైలం, ఆ శృంగం వజ్రాయుధం యొక్క దెబ్బ తగిలితే ఏ విధంగా అయితే తెగి కింద పడిపోతుందో ఆ విధంగా దవేలిమని పడిపోయాడు కిందకి. దుర్యోధనుడు నేలపై పడ్డాడు. మదపు టేనుగు వలె కూలాడు. మత్త మాతంగం మదించినటువంటి ఏనుగు నేల మీద పడిపోతే ఒకేసారి ఎలా ఉంటుందో అలా పడ్డాడు. అలా పడి విలవిలలాడాడు. తోకచుక్కలు రాలై చెదిరిన మాంసఖండములో రక్తధారలు, తొడలు కదా చెదిరిపోయాయి ఖండలు. రక్తం చిమ్ముతూ ఉంది వర్షధారలాగా. అన్నీ దుశ్శకన్మలై. పాండవులు సంతోషించారు. ఆకాశంలో ఆ రణాన్ని, అతి భయంకర రణం ఇది భీమ దుర్యోధనులది అనే ఉత్సాహంతో వీక్షించినటువంటి అనిమేషుడు దేవతా గణమంతా అయిపోయింది అని ఎవరిదారి వాళ్ళు మరలిపోయారు. నేలపై పడినటువంటి దుర్యోధనుడి గాంచినటువంటి భీముడు ఏకవస్త్ర పంచాలిన్ అట్లీక్షి తెరంబనచి సభలో నబరచిన పాప ఫలము అనుభవింపుము దుష్టాత్మయనుచు వామచరణంబున పెట్టిదముగాగా శిరముదన్నే. చూడండి, కట్టి కుడుపుతూ ఉంటాయి ఆచరించినటువంటి కర్మఫలములు. ఏకవస్త్ర, ద్రౌపదిని అవమానించావు కదా, పాపఫలం కదా ఇది, అనుభవించు అంటూనే ఎడమ పాదంతో ఆ దుర్యోధనుని యొక్క తలను ఒక తన్ను దన్నాడు. ఆపై పశులని యాచుచు మమును ఉల్లసమాడిన ధర్మహీనులను నృపధర్మం బెసగంగా నేమిదే ఇప్పుడు పశులని యాచదము మగుడు బంధుద్రోహి.
ఏమన్నావు నువ్వు? పశువులు అంటావా? బంధుద్రోహి, ఏమాత్రం మానవత్వం లేదు నీకు. పశువులని మమ్మ పరిహసించావు కదా నిండు సభలో. మేము మరల ఇప్పుడు నిన్ను పశువులారా అంటాం. ఇది మాయాద్యూతమా? యుద్ధం అంటే శకుని పాచికలకు అవసరమా? పాంచాలి తప ఫలం ఇది. 13 సంవత్సరముల ఆ యమ కృంగిపోయిందండి. అన్ని అవమానాలు అని అరుస్తూ అతను మరల తన్నగా ఆ తలను, దుర్యోధను యొక్క తలను వామపాదంతో ధర్మరాజు ఉడికిపోయాడు. కోపం వచ్చింది. భీమ, తలను అలా తననేలా? ఇది అధర్మం సుమా, అసహ్యకర చేష్టలు. బంధువర్గం అంతా పోయింది కదా. అయినా రాచధర్మాన్ని అనుసరించి సమరంలోనే నేల కొరిగాడు కదా దుర్యోధనుడు. ఈ పొగరు నీకేలా? దీని వలన ఫలంబేమి అంటూ కన్నీరుగార్చుచూ దుర్యోధనునిగాంచి పరస్పర వైరాలు, ద్రోహ బుద్ధి, విధి ఇలా ఎంత పని చేయించాయి చూడండి. విధి, విద్యుక్త ధర్మమే విధి. ప్రతిదానికి మనం చేసే పనులన్నీ కూడా కాలం మీదనో, దైవం మీదనో, విధి మీదనో త్రోయటం ద్రోహం. విధి ఏం చేస్తుంది? నువ్వు ఏం చేసావో దా ఫలమే ఇస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఈయన. విధి ఇలా ఇంత పని చేయించింది కదా. నీ అధర్మం, అత్యాస, గర్వం నిన్ని స్థితికి చేర్చాయి. వదిలిపెడుతుంది ఏంటి విధి? వదలదండి. నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు ఒక్కొక్కడు. నేను పేర్లు చెప్పడం ధర్మం కాదు కనుక చెప్పట్లేదు. బాధ్యతాయుతంగా జీవించవలసినటువంటి జీవన శైలిలో సమాజంలో ఎంతో అంతో నాయకత్వ లక్షణాలనండి, మంచి పేర్లనండి కొంత సంపాదిస్తారు. అందుట్లో అనుమానమే అక్కర్లేదు. ప్రముఖ వ్యక్తులే కొన్ని పరిస్థితులు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారంటే ఇలాగనే ఉంటాయి. అంత ద్వంద్వ వైఖరి, విభజించు పాలించు మనస్తత్వాలు సంఘానికి ఉపయోగపడవు. సంఘం కాదు, సంఘం అంటే వ్యక్తే సంఘంలో ఒక భాగం. నాలో అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అవన్నీ సంఘమే. నా మనోవాక్కాయ కర్మలు అది సంఘమే. ఏకాకిగా అనుకుంటారు, ఏకాకిగా ఉండలేడు, అది సాధ్యపడదు. కాబట్టి వీటిని నిర్జించగలగాలి. సత్వరజస్తమో గుణముల మిళితం, అది కూడా సంఘమే. కేవలం బాహ్య సంఘమే కాదు, వీటన్నిటికంటే బాహ్యంలో ఉన్న శత్రువుల కన్నా అంతర్గత శత్రువులు ప్రధాన పతన కారకములు. దుర్యోధనుని ఆ అంతర్గత శత్రువులే, ఆ అరిషడ్ వర్గములే, ఆ కలిదోషమే పతనం కాదు, వంశనాశనం గావించి వదిలిపెట్టింది. కన్నీరు కార్చాడు. దుర్యోధనుడితో చెప్తాం, నీ అధర్మం, అత్యాస, గర్వం నిన్నీ స్థితికి చేర్చాయి. కావచ్చు సమాజంలో నీకు ఉన్నత స్థితి రావచ్చు, అంత మాత్రం చేత పొగరు, గర్వం కూడదండి. ధృతరాష్ట్రుని కోడళ్ళందరూ వైధవ్యం పాలయ్యారు. చూడండి పాపం మనం చేస్తున్న పనులు ఆలోచించాలి. సీతారాం, చంపేస్తాం, తొక్కేస్తాం, నలిపేస్తాం, నన్ను దూషిస్తారు కదా. చేసింది నువ్వు, మూల కారణం లేవు. ధర్మం యొక్క అనుగ్రహం చేత గెలిచారు పాండవులు. అయినా ఈ దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా పాండవుల పాలవుతున్నాయి. చేసావు, వెళ్ళిపోతావు, వీరభోగ్యం కదా, స్వర్గానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఏమవుతుంది? ఉన్నటువంటి వాళ్ళు అనుభవించాలి ఇదంతా కూడా అని ధర్మరాజు చింతించాడు. విధి బలీయం అంటూ ధర్మరాజు దుఃఖించాడు. దీనికి మూలం మీ అధర్మ చింతనయే. ధర్మరాజు యొక్క మానసిక ప్రవృత్తి మనకు అవసరం కదా. ఆత్మ విమర్శ అవసరమని చెప్పడానికి ఇంత విశ్లేషణ సమర్పించడం జరిగింది. లేకపోతే భారతం విన్న ఉపయోగం ఏమి? ఏ ఘట్టాన్ని నేను వదలట్లేదండి. భారతము చదివినంత ఆ విషయ పరిజ్ఞానం మనందరికీ అవగతం కావాలని, తెలవాలనే తాపత్రయంతో నేను మనవి చేస్తున్నాను. అక్కడే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు బలరాముడు. మహాకోపంగా లేచాడు. లేచి భీముని యొక్క అన్యాయం చూశారా? ఇదే అన్యాయం కౌరవులు చేస్తున్నప్పుడు ఈయనకు ఎందుకు కనపడలేదు? గదాయుద్ధంలో నాభి కింద ప్రహరించరాదన్నది నియమం, నిజమే అని రోషాగ్నులు ప్రజ్వరిల్లగా నిజరథము మీది కలమును
భుజ శిఖరమునందమర్చి భూముయద్రువవాయుజ దశకు నడచే నుద్భట గజరిప్పు సంక్రమణ శ్రేఖ గతియం దొలయన్. ఏం చేశాడండి ఈయన? రథం పైనటువంటి నాగల్ని తీసుకున్నాడు, భుజం మీద వేసుకున్నాడు. హలాయుధుడు, అత్యంత భయంకరుడు. భూమి వణికిపోయింది. భయంకర సింహం వల్ల భీముని వైపు నడిచాడు బలరాముడు. ఎందుకు? ఆయనకి దుర్యోధనుడు అంటే వల్లమాలిన ప్రేమ. శ్రీకృష్ణుడు అడ్డంగా వచ్చాడు, నిలబడ్డాడు. అదాటున వెళ్ళి కైలాస పర్వతమును కాటుక కొండ వలె పట్టుకున్నాడో గట్టిగా. ఆపై నివారిస్తూ ఇలా అంటున్నాడు: తన వృద్ధియు మిత్రుని వర్ధనమును దత్సహ సమృద్ధి ప్రభలుటయను శత్రుని దశయననియు చెడుటయు అను షడ్విధములను తన్నునతి శుభమందు. ఏమంటున్నాడండి? తన వృద్ధియు మిత్రుని వర్ధనమును తత్సహ సమృద్ధి ప్రభలుటయును శత్రుని దశనన్నియు జడుటయు అను షడ్విధములను తనున్నతి శుభమిందు. ఉన్నతి పొందాలి అంటే ఏం చేయాలి? ఎలా జీవించాలి? మీకు తెలిసి ఇప్పుడు దాకా చెప్పుకున్న మరుషడ్వర్గ విదూర జీవన విధానమే అని. తన యొక్క పెంపు చెందటం ఎవరైనా కోరుకుంటారు, సహజం కదా. నేను బాగుండాలని ఎవరు అనుకోరండి. తన మిత్రులు పెరగటం, నేను, నా వారు, నా మిత్రులు అంతా నానే, మన ఉండదు అక్కడ. ఆ స్నేహితులు దండిగా ప్రబలటం, ఎందుకంటే ఎప్పుడైనా అవసరానికి వస్తారు. శత్రువుల విషయంలో అన్నీ చెడటం, ఎవ్వడం. శత్రువు అంటే అణగారిపోవాల్సిందే. మరి అదే శత్రువు కామక్రోధ లోభమోహ మదం ఆశ్చర్యములు మనలో ఉంటాయి. వాటి మీద మన దృష్టి ఎందుకు సాగదు? పూర్వజన్మ సుకృతం అనుభవించే నిమిత్తంగా ఈ జన్మ. అంత మాత్రం చేత అన్నీ మనకి పురుష ప్రయత్నం ఉండాలి కదా. ఆ ప్రయత్నంతో అన్నీ అధిగమించవచ్చు కదా. అవన్నీ పక్కన పెట్టి ప్రవర్తిస్తే దుర్యోధనుడు అవుతారు, కలిపురుషులు అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా పై విదూరం అవుట అనే 6 విధాలు మేలు కారకములు. అందరూ బాగుండాలని కోరుకో, నువ్వు బాగుంటావు, అందులో నువ్వు ఉంటావు. నేను అందరినీ దొక్కేస్తున్నాను, నాకేదో మంచి బ్రహ్మాండమైనటువంటి స్థానం సమాజంలో లభించింది, గౌరవ జీవన విధానము, మాటకు చెల్లుబాటు. కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను ఏ విధంగానైనా చీల్చి చెండాడుతాను, విభజించి పాలిస్తాను అనుకుంటే ఇవాళ మధ్యలో అమాయకులో లేకపోతే ఎదిరించడం ఇష్టం లేనటువంటి వైదొలిగినటువంటి జీవన సరళిలో ఉన్నటువంటి బుద్ధిమంతులో, ప్రాజ్ఞులో, ప్రవీణులో వైదొలిగితే వైదొలగవచ్చుగాక. కర్మ ఫలం కట్టి కుడపక మానదో. ఓ మనిషి ఆలోచించుమా. తన మేలు శత్రువుని విషయంలో శత్రువునికి కీడు. ఎవడైనా కోరుకునేది ఇదే. పాండవులు మేనత్త కుమారులు కదా, నీకు మేనత్త కుమారులే కదా. నీతిమాలిన వారిచే అవమానాల పాల అయితిరి ఎరుగుదువు కదా నీవు. అప్పుడేమైపోయింది మరి? భీముడు తన భీషణ ప్రతిజ్ఞను నిండు సభలో చేశాడు. ఏమన్నాడండి? గదతో తొడలు విరక్కొడతానన్నాడు. దీనికి తొడలనే విరక్కొడతానంటానికి కారణం ఏంటి? భీముడు అంత అప్రాచ్యుడా, చేతగానివాడా? అదే బలరాముని శిష్యుడు భుజబల శౌర్య నిధి. మరి ఎందుకన్నాడు ఆ మాట? ముందు ముందు వస్తుంది మనకి. దానినే నిర్వహించాడయ్యా. మైత్రేయముని శాపం. శ్రీకృష్ణుడు రాయబారంగా వస్తే ఆయన నువ్వు బంధించడానికి ప్రయత్నించావా? మైత్రేయముని సలహా చెప్పడానికి వచ్చి, వద్దా బాబు, మీరందరూ కలిసి ఉనండి, ఇది పద్ధతి కాదు, ఇది అధర్మాచరణ. మునులు వాళ్ళకేం ఉంటుందండి, వాళ్ళకేం పక్షపాతం ఉంటుంది? సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్తే వినలేదు. ఆయనతో పాటు ముని మైత్రేయ మహర్షి వస్తే ఆయన్ని చూసి తొడల మీద ఇలా చేతులు కొట్టుకొని భళా భళా అని ఎగతాళి చేశాడు దుర్యోధనుడు. ఆయన శాపించాడు, ఏ తొడల మీద చేయి పెట్టి నువ్వు కొట్టి ఎగతాళి చేసావో ఆ తొడలు నీకు విరిగిపోతాయన్నాడు. ఇది మునుల యొక్క శాపం. ఒక సాత్విక జీవన విధానంలో జీవించే వాళ్ళని పీడించిన, హింసించిన, అవమానించిన ఆ ఫలాలు ఎలా ఉంటాయో భారతం వింటే తెలుస్తుంది, మనం వినాం. అభ్యర్థనను కూడా చూడనటువంటి మహానుభావులు ఉన్నారు. హైందవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా ఏ ఒక్క మనిషిని
దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. నాకు కొంతమంది కనపడుతున్నారు, కనపడితే కనపడవచ్చుగాక, వారిని మాత్రమే ఉద్దేశించి కాదు, ఈ సమాజంలో హైందవ సమాజమే ఈ స్థితిలో మొద్దు నిద్రలో జోగుతూ ఉన్నది. ఇకనైనా మేల్కొనక తప్పదు కదా, అది మా తాపత్రయం. కాబట్టి ఇది మైత్రేయముని శాపమయ్యా, ఆ తొడలు విరగవలసే ఉన్నది, అదే జరిగింది అన్నాడు. బ్రతిమిలాడాడు, అన్నగారు కదా మరి, శాంతపరిచాడు, శాంతించాడు బలరాముడు. ఓపి ధర్మార్థ కాపంబులొకటనొక్కటి నాసమొందింప, ఓపి ధర్మార్థ కామంబులో ఒకటినొకటి నాసమొందింప, నాశమొందింపకుండగ నడుపవలయు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. శ్రీ రామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమనవి. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే రామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయండి. గడప లోపడకుండా గడప దాడితే హిందువులం. సీతారాం.